హై వ్యూవర్స్, కవిత గారికి సంబంధించి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఏమైంది ఏంటి అది చెప్పడానికి ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది కదా, దీనిలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట. విడిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కనీసం అదే ఒక వీడియో అవుతుంది. అది నేను రేపు మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. బట్ సంచలన విషయాలు ఉంటాయి బయటకు వస్తుంది. అయితే వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అందులో ముందు మన కేటీఆర్ గారిది చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీఆర్ఎస్ సుప్రీమో అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది కేటీఆర్ అన్నట్టుగా బయటకు వార్తలు రావటం, ఆయనకు త్వరలో నోటీసులు ఇవ్వకపోతే వార్తలు రావటం. ఈ ఫోన్ ట్యాపింగ్లో వచ్చేసి రాజకీయ పార్టీలే కాకుండా, అంటే రాజకీయ పార్టీల నాయకులే కాకుండా, ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళే కాకుండా, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతున్నారు వాళ్ళు, సెలబ్రిటీలు ఎవరైతున్నారో వాళ్ళు, హీరోయిన్లు ఎవరైతున్నారో వాళ్ళు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వారిని ఈ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాడారని ఇందులో కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనకు వద్దటువంటి పదాలు ఇక్కడ ఏంటంటే మెయిన్ వారి పర్సనల్ విషయాలని వీళ్ళు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తే లొంగనటువంటి సందర్భంలో ఆ డేటాని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వడంతో సమంతకు విడాకులేని అని, రకుల్ ప్రీత్ సింగ్ని, ఈ మరికొంతమందిని మరికొన్ని రకాలుగా పిచ్చి పిచ్చి వార్తలు ఏవో వచ్చున్నాయి. నిజమా అబద్ధమా అంటే ఇంకా తేలక ముందే దీని అంతా కేటీఆర్ కారణం, కేటీఆర్ కారణం, కేటీఆర్ కారణం అంటూ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇందులో కొండా సురేఖ గారు మంత్రి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అండ్ కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు. దీంతో కేటీఆర్ ఏం చేశారు, అరే బాబు నాకేం కర్మ, నేనేందుకంత దిగజారుతాను, ఎవరు లుచ్చా కదా ఫోన్లు ట్యాప్ చేస్తుంటారు, అది పోలీసులు చూసుకుంటారు, నాకేం సంబంధం ఇదంతా అన్నట్టుగా చెప్తూ నా మీద ఎవరైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాళ్ళు గనక బ్యాక్ తీసుకొని క్షమాపణ కనుక చెప్పకపోతే నేను లీగల్ నోటీసులు పంపుతా, మీడియా సంస్థ కూడా నేను పంపుతా అని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ మహా టీవీకి సంబంధించేసి ఒక వాళ్ళు డైరెక్ట్గా ఓపెన్గా చూపించారు, వంశీ గారు లైక్ వీళ్ళంతా. ఇక ఇందాక మనకు అందిన సమాచారం ఏంటంటే కొండా సురేఖకి, అన్న శ్రీనివాసరెడ్డికి అండ్ మహేందర్ రెడ్డికి వాళ్ళకి కూడా నోటీసులు అయితే వెళ్ళి ఏమంటాడు ఇప్పుడు ఈయన, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నా ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు విచారణలో తేలిందా, ఫోన్ ట్యాపింగ్ నేను పలానా వాళ్ళు చేపించాను దాని ద్వారా నా పలానా లబ్ధి పొందని చెప్పేసి విచారణలో తేలిందా. రాధాకిషన్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ, వేణుగోపాలరావు కానీ, భుజంగ రావు కానీ, తిరుపతి అన్న కానీ వీళ్ళు చెప్పారా? పోనీ ఎక్కడో అబ్రాడ్లో ఉన్నటువంటి ప్రభాకర్ రావు చెప్పాడా? కాదుగా. మరి నా పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? నేనే మొత్తం కరెంట్ అసలు ఎలా అంటున్నారు మీరు? నా పరువు పోయేటట్టు చేస్తున్నారు మీరు. కరెక్ట్ కాదు, క్షమాపణ చెప్పండి. క్షమాపణ కానీ మీరు చెప్పలేదో నేను పరువు నష్టం దావా చేస్తా. ఇది ఆయన లేటెస్ట్గా. సో ఇక విచారణ సాగుతూ ఉంది. ఇప్పుడు కవిత గారి టాపిక్. నేను ఏ తప్పు చేయలా, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అనేది నాకు సంబంధమే లేదు. నాకేంటి అసలు ఆ సౌత్ గ్రూప్ ఏంటో అందులో ఉన్నోళ్ళు నాకే సంబంధం. అసలు పద్ధతిగా ఉండదు. నన్ను కనుక ఈ కేసులు ఇరికిస్తున్నారని, ఈ కేసుకు నాకు సంబంధం వార్తలు ఇచ్చినా, నా మీద వీడియోలు చేసినా నోటీసులు ఇస్తా మీకు జాగ్రత్త అని ఆమె అంది. ఏమైంది చివరికి? ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఆమె మధ్యంతర బెయిల్ మీద వచ్చేసి వాదన జరుగుతున్న మూమెంట్లో ఈడీ ఏమన్నారు తెలుసా, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దానికి సూత్రధారే ఈమయ్యా కవిత, ఆమెకు అసలు ప్లాన్ అంతా కూడా ఎవరిదే అంటే ఈ కవితదే. అటువంటి ఆమెకు బెయిల్ ఇస్తారంటే ఎలాగండి? ఆల్రెడీ అప్రూవర్గా మారిన వాళ్ళని బెదిరించారు. ఇప్పుడు ఈమెని మేము కస్టడీలోకి తీసుకున్నామా, మేము విచారించున్నామా, ఈడీ కస్టడీలోకి తీసుకొని మాకు సరైన సమాధానాలు చెప్పలేదు. అసలు ఆమె అడిగిన వాటి సమాధానాలు చెప్పదు, అప్రూవర్గా మారిన వాళ్ళని బెదిరిస్తుంది. అదేమంటే మా అబ్బాయికి ఎగ్జామ్స్ నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అంటుంది. ఏంటి అసలు ఇది? కరెక్ట్ కాదు, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రౌస్ అవెన్యూ కోర్టులో చెప్పున్నారు. ఈమె తరఫు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటండి ఎమ్మెల్సీ ఆమె భలే వాళ్ళేనే మహిళ అండి, ఒక మహిళ అండ్ ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, అర్థం చేసుకోండి, బెయిల్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అన్నారు. నేను సినిమాటిక్ వేలో చెప్తున్నాను, వేరే విధంగా అనుకోవద్దు, ఓకేనా? సో ఇప్పుడు కోర్టు మరి ఏం చేయాలి? ఎమ్మెల్సీ అయితే బెయిల్ ఇవ్వాలా, మహిళ అయితే బెయిల్ ఇచ్చేయాలా, వాళ్ళ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉంటే బెయిల్ ఇచ్చేయాలా, మరి అరవింద్ కేజ్రీవాల్ సంగతి, మనీష్ సిసోడియా సంగతి, ఇంకా బోల్డ్ మంది కేసుల్లో ఇరుక్కొని ఇంకా వాళ్ళకి ఏమంటారు శిక్ష ఖరారు కాకుండానే వాళ్ళు ద్రోహ ఏదో అంటారు చూశారు,
అని ఇంకా తేలకుండానే స్టిల్ అక్యూజ్డ్గా ఉన్నప్పుడు విచారణ జరుగుతున్న మూమెంట్లోనే ఎంతమంది జైలుల్లో ఉన్నారు జ్యుడిషియల్ రిమాండ్లో? మరి వాళ్ళ సంగతి ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ లేక మరి ముఖ్యమంత్రి కదా, మరి ఆయనకి బెయిల్ వద్దా? ఓహో ఆయన మగాడు కాబట్టి లోపల ఉంచారా? ఇలా ఎన్నో డౌట్లు. ఇక ఇటువంటి మూమెంట్లో కోర్టు ఏమందంటే ఇలా కాదబ్బాయి, అన్నీ విన్నాంగా, తీర్పు రేపు సోమవారం అంటే 8వ తారీఖు ఉదయం 10:30 చెప్తాం అబ్బాయి అన్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో ఇదేంటిది మధ్యంతర బెయిల్కి సంబంధించి. మధ్యంతర బెయిల్ మా అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయని, సో ఈ ఎగ్జామ్స్ అయిపోతే మరలా కోర్టుకు రావాల్సిందే. మరి అప్పుడేంటి? రెగ్యులర్ బెయిల్. ఈ రెగ్యులర్ బెయిల్ ఏంటి? వన్స్ కేసు మొత్తం తేలి ఇలా తప్పు ఉందని చెప్పేసి తేలి శిక్ష పడితే అప్పటి వరకు బెయిల్ మీద బయట ఉండొచ్చు. ఆ కేసు విచారణలో వచ్చేసి అసలు తప్పు ఏం లేదని తేలిందనుకో, కూల్, అసలు జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ తప్పుదని తేలితే అప్పుడు జైలు శిక్ష పడింది కదా, అప్పుడు జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పటి వరకు బెయిల్ మీద బయట ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అదే పరిస్థితి. ఆయన బ్రహ్మాండంగా బెయిల్ మీద బయట ఉన్నాడు అంటే సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న కారణం ఏంటంటే ఆయనకి రెగ్యులర్ బెయిల్. అది అఫ్కోర్స్ కండిషన్స్ ఉంటాయి. ఆయన కండిషన్స్ వైలేట్ చేసి చెప్పేసి రఘురామకృష్ణ వచ్చేసి మరలా కోర్టుకి వెళ్ళాడు బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి. సో ఇప్పుడు విషయం ఏంటి? రెగ్యులర్ బెయిల్ మీద విచారణ ఏమో ఏప్రిల్ 20వ తారీఖున చేస్తామన్నారు. ఏప్రిల్ 20 రెగ్యులర్ బెయిల్. మధ్యంతర బెయిల్ మీద తీర్పు ఏమో రేపు సోమవారం అంటే 8వ తారీఖు ఉదయం అన్నారు. నాకు అనిపిస్తుంది దాని ప్రకారం అయితే ఆమె బయటికి రాదేమని నాకైతే అనిపిస్తా ఉంది.